ఆకలి అవుతుందా? పెడుతున్నా పెడుతున్నా ఆగు. ఏమైంది నింపు? ఆకలి అవుతా సినిమా పోవాలనిపిస్తుంది అనుకో, అస్సలు ఆగట్లేదు. ఏదైనా అనిపిస్తే అది చేసి దాకా పట్టుబడుతుంది. ఇది పరిస్థితి. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. సుక్కలు కనబడతాయి నాకు. నేను ఒక పని మనిషిని అయిపోయాను రా అయ్యా ఇంటికాడ. వాడు డబ్బులు తీసుకుని టార్చర్ అంటే టార్చర్ పెడతాడు. హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రకీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే డింపు పడుకున్నది అనమాట. సో నాకు వండి పెడతలేవు, నాకు చేసి పెడతలేవు, నాకు ఫ్రూట్స్ తీసుకొస్తలేవు, నాకేం తెస్తలేవు, నన్ను సరిగా చూసుకుంటలేవు అని చెప్పేసి పదే నా మీద అయితే అరుస్తుంది అనమాట. సో మా అమ్మ అయితే లేదు, మా అమ్మ ఊరికి పోయింది, ఇంటికాడ కొంచెం పని ఉండే. సో మా అత్తమ్మ కూడా లేదు, మా అత్తమ్మ చనిపోయింది అనమాట. సో ఇప్పుడు తను చూసుకోవాల్సింది నేనేం చేసినా ఇంత పెద్ద ఇల్లు ఉడవాలి, చూపిస్తాను మీకు. సో ఇక్కడ కిచెన్లో ఈ గిన్నెలు తోమాలి, ఈ పాలు పెట్టుకోవాలి, పాలు పెట్టియాలి, వండుకోవాలి, నేను వండుకోవాలి, తనకు వండి పెట్టాలి. నాకైతే సుక్కలు కనిపిస్తున్నాయి. సో ఇదంతా పొద్దున్న లేవంగానే ఊడవాలన్నమాట. ఇక చూడు, తనైతే మంచిగా స్నానం చేసి మంచిగా వండుకున్నది. నాకైతే పిచ్చి వేస్తుంది, నాకైతే ఘోరంగా పిచ్చి వేస్తుంది. ఇదంతా క్లీన్ చేయాలి, రోజు ఇదంతా క్లీన్ చేయాలి. సో ఇప్పుడైతే రైస్ పెడతాం, తను ఆకలి అవుతుంది అని అంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అమ్మ పక్కన నుండి రైస్ పెట్టి తనను చూసుకుంటాను అనుకుంటే వేరే పని మీద ఇంటికి వెళ్ళిపోయింది. మా అమ్మ రాక వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుండి నాకు సుక్కలు చూపెడుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే రైస్ పెట్టాలి. ఇది భవనం. ఏంద్రా ఈ పరిస్థితి? ఆకలి అవుతుందా? పెడుతున్నా ఆగు. రైస్ అయితే పెట్టినా రైస్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే చూద్దాం. ఆకలి అవుతుంది అని ఏడుస్తుంది. సో ఇక్కడ చూడండి, మా అత్తమ్మ అన్నమాట. సో తను ఉంటే నాకు ఇంత బాగుండబోతుండే, తనే చూసుకునేది మంచి హ్యాపీగా డింపును. తను లేదు కాబట్టి నా బాధ అంతా. సో మా మామయ్య అనమాట. సో ఇప్పుడైతే ఆకలి అవుతుందని అలా నుండి లేచి బయటకు వచ్చి కూర్చుంది. ఏమైంది డింపు? ఆకలి అవుతా ఆకలి అవుతుందా? ఒక 2 నిమిషాలు ఆగు, నీకు ఫుడ్ అవుతుంది, ఫుడ్ పెడతా, ఓకేనా? నేను అక్కడ షాప్లో డ్యూటీ చేయడం తక్కువ, ఇంటికాడ డ్యూటీ చేయడం ఎక్కువ. నవ్వుతాను ఆ వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా. నన్ను అయితే సావ దుబ్బుతుంది. ఏమన్నా తినాలనిపించింది అనుకో అస్సలు ఆగట్లేదు, సినిమా పోవాలనిపించింది అనుకో అస్సలు ఆగట్లేదు, ఏదైనా అనిపిస్తే అది చేసి దాకా పట్టుబడుతుంది. నాకు సుక్కలు చూపిస్తుంది, నన్ను తొక్కి నారా తీస్తా చూసిన, అంత ఘోరంగా చేస్తుంది అనమాట. కొంచెం ఆకలైనా కూడా కొద్దిసేపు కూడా ఓర్చుకోవట్లేదు. పొద్దున నాకు ఇవాళ ఫుడ్డే పెట్టలే, నాకు తిన్నది కొంచెం తిన్నది, చేసింది డెబ్బై రొట్టె ఏదో చేసుకున్నది తిన్నది, పోయి పండుకున్నది. నేను పోయి చూసేసరికి కిచెన్లు ఏం లేవు. ఆ 70 రొట్టెలన్నీ వేసి పెడుతుంది అనుకుంటే ఆ 70 రొట్టెలు కూడా వేయలేదు. 70 రొట్టె అంట, 70 రొట్టె. ఇప్పుడు కూర కూడా నేనే వండాల్సి వస్తాను. ఏంది ఏమున్నాయి ఇంట్లో? కూర అన్నీ పెట్టాలంట. ఇలా ఏం లేవు కదా డింపు? ఓ కథ. దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు వండుతా కానీ క్యాప్సికమ్ ఉండే కదా, ఏవి? దొండకాయ వండుతావా?
కట్ చేస్తానా. ఇది పరిస్థితి, అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లే. సుక్కలు కనబడతాయి నాకు. నేను ఒక పని మనిషి అయిపోయాను రా అయ్యా ఇంటికాడ. ఓ ఇన్ని బాధలు పెట్టుకొని ఇంకా దీంట్లో ఈ పని చేసుకోవాలి, డ్యూటీ పోవాలంటే 3 days నుండి డ్యూటీ పోవట్లేదు సరిగా. ఇంటికాడ ఉండడమే, డింపును చూసుకోవడమే సరిపోతుంది. దీంట్లో ఈ పరిస్థితి మంచిగా లేదు అయ్యా అంటే వీళ్ళన్న గిన్నారపు కమలాకర్ అంట, వాడు ఎవడో జప్పగాడు, నాకు తెలియదు, ఫాల్తుగాడు. వాడు జాబ్ పెట్టిస్తానని 8,000 తీసుకున్నాడు, చేతులు ₹1 లేకుండా చేసిండు. బయట నుండి అప్పు తెచ్చి తీసుకొచ్చిన డబ్బులు మా అన్ననే జాబ్ పెట్టిస్తాడని అంటే వాని చేతిలో పెట్టిన వాడు డబ్బులు తీసుకుని టార్చర్ అంటే టార్చర్ పెడతాడు. పరిస్థితి ఇట్లున్న ఈ టైంలో ఎవ్వరు పక్కన లేకపోతే నమ్మిన వాళ్ళే, చుట్టాలనుకున్న వాళ్ళే, అన్న అనేటోడే మా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తే అసలు ఇలాంటి పరిస్థితులు ఎట్లుంటుంది అసలు నాకు అర్థం కాదు. అసలు వాడు ఎట్లుంటాడో వాడి ముఖం ఏంటో కూడా నాకు తెలియదు. మా అన్న అని అన్నది కాబట్టి ఆ ఒక్క మాటతోటే మనకి 8,000 పంపించిన జాబ్ పెట్టిస్తానంటే. సో ఇదైతే ఘోరం అంటే ఘోరం పరిస్థితి. ఇప్పటిదాకా అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసిన. సో ఇప్పుడు వచ్చి నవ్వకు, నాకు సుక్కలు చూపించకుండా ఇప్పుడే వచ్చింది. కర్రీ వండుతా అంటే నువ్వు ఎట్లా వండుతావు, నువ్వు వండితే నేను తినను అని కర్రీ వేయడానికి అయితే వచ్చింది అనమాట. సో కర్రీ అయితే వేస్తుంది. కర్రీ వేయడానికి వచ్చినావు కదా, నేను వండితే తినలేననే కదా నువ్వు వచ్చింది. సో గైస్ మొత్తానికి అయితే ఇట్లుందనమాట. సో చాలా అంటే చాలా కొంచెం కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. సో ఎనివే ఏదేమైనప్పటికీ చూసుకుంటున్నాం, పోరాడుతున్నాం. సో మొత్తానికైతే ఇప్పటికైతే హ్యాపీనే. సో ఈ వీడియోతో మీరు చాలా ఎంటర్టైన్ అయ్యారని నేను అనుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదాం. సో బాయ్ బాయ్.